వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక కార్పస్ అనేది వాళ్ళు జనరేట్ చేసుకుంటారు. ఆ కార్పస్ అనేది ఫ్యూచర్ అక్కడున్న ఇన్‌ఫ్లేషన్‌కి అది బీట్ అవుతుందా? లేకపోతే ఆ కార్పస్‌తో పాటు మన మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎస్ఐపీస్ చేయాలా? దీని గురించి మాట్లాడడానికి విజయ్ కర్ణం గారు ఉన్నారు. మహా క్యాపిటల్ ఫౌండర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు జాబ్ చేస్తున్నాక ఒక కార్పస్ అంటూ వాళ్ళకి జనరేట్ అవుద్ది రిటైర్మెంట్ అయిన తర్వాత. సో, ఇప్పుడేంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత జనరేట్ అవుతదని జెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఎస్ఐపీస్ కానీ వాళ్ళు చేయరు. సో, వాళ్ళు జాబ్స్ చేస్తున్నా గానీ మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఎస్ఐపీస్ కానీ చేయాలంటారా? లేకపోతే ఈ కార్పస్‌తోనే వాళ్ళ రిటైర్మెంట్ కార్పస్‌తోనే మొత్తం ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తారా? ఓకే. అయితే ఇక్కడ 2 కేటగరీస్ ఉన్నాయండి. ఇంతకుముందు మనకట్లా రిటైర్మెంట్ కార్పస్ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. అది పెన్షన్ స్కీమ్స్‌ని బట్టి డిఫరెంట్ ఉంది. అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి, ఒకవేళ కార్పస్ వచ్చిన వాళ్ళకి 50% పెన్షన్ వస్తుంది. సో, వాళ్ళకి 50% అంటే రూ. 1,00,000 ప్రెజెంట్ సాలరీ ఉన్న వాళ్ళకి 50,000 పెన్షన్ వస్తుంది. 50,000 మాకు చాలు. ఈ కార్పస్ ఏదైతే ఉందో అది పిల్లలకి ఇచ్చేద్దామని కూడా ప్లాన్ చేసుకుంటారు కొంతమంది. డిఫరెంట్ కేటగరీస్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాకపోతే నేను వాళ్ళకిచ్చే సలహా ఏంది అంటే, మీ సాలరీ ఏదైతే అమౌంట్ ఉందో, ఆ సాలరీ యాజ్ ఇట్ ఈస్‌గా రన్ కావాలి అంటే, మీ అమౌంట్ ఏదైతే కార్పస్ అమౌంట్ మీరు ఇంతవరకు సేవింగ్స్ చేసుకున్నదైనా సరే, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన బెనిఫిట్స్ అయినా సరే, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ అంటే కొంతమంది వాళ్ళ రియాలిటీ చెప్తున్నారు. చాలామందికి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా రావట్లేదు. అంటే మన తెలుగు స్టేట్స్ మొత్తంలో ఇమ్మీడియేట్‌గా రావట్లేదు. చాలా టైం పడుతుంది. అవును. 2-3 ఇయర్స్ టైం కూడా తీసుకుంటున్నారు. సరే, వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమౌంట్‌ని మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టుకున్నా సరే 10-15 ఇయర్స్ తర్వాత వాళ్ళ కార్పస్ మొత్తము దాని వాల్యూ 50% కంటే ఎక్కువ పడిపోతది. కేవలం ఇన్‌ఫ్లేషన్ వల్లనే ఇది జరుగుతది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ 20 ఇయర్స్ బ్యాక్ 15-20 ఇయర్స్ బ్యాక్ 50 లాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్‌తోని అతని లైఫ్ స్టైల్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ తీసుకుంటూ వెళ్తున్నాడు ఇప్పటి వరకు. కానీ ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్‌లో 50,00,000 అలాగే ఉన్నాయి. కానీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అతనికి సరిపోవట్లేదు. ఇంకొకటి, ఇదే 50 లాక్స్ 20 ఇయర్స్ పక్కన అంటే 15-20 ఇయర్స్ బ్యాక్ 15 లాక్స్ పెడితే ఒక ఇండిపెండెంట్ విల్లానో లేకపోతే ఒక ఫ్లాటో మంచి ఏరియాలో వస్తుండే, దాని నుంచి రెంట్ కూడా వస్తుండే. కానీ ఇప్పుడు 50 లాక్స్ పెడితే మనకి ఇల్లు రాదు, విల్లా రాదు, రెంట్ కూడా రాదు. సో, అంటే 50 లాక్స్ యొక్క వాల్యూ అనేది 25 లాక్స్‌కి పడిపోయింది ఇప్పుడు. అండ్ దాని మీదకెళ్ళి వచ్చే ఇంట్రెస్ట్ కూడా మనకు సరిపోదు. సో, దీనికి ఉన్న మనకు ఒకే ఒక సొల్యూషన్ సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. సో, దాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్‌లో 20 ఇయర్స్ బ్యాక్ 50 లాక్స్ వచ్చాయి కదా! 50 లాక్స్ వచ్చినప్పుడు మనం దాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే అతనికి ఎవ్రీ మంత్ అంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ 35,000 వస్తుండే క్లియర్‌గా. 35,000 రావడమే కాకుండా అతను 50 లాక్స్ ఉంది కదా! ఆ కార్పస్ కూడా పెరుగుతది. ఓకే. అది ఎవ్రీ 5 ఇయర్స్, ఎవ్రీ 10 ఇయర్స్ అది 50 లాక్స్ కాస్త 1,00,00,000 అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, అది మనం ఎంత మంచి మేనేజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటది. సో, ఫిక్స్డ్ డిపాజిట్‌కి ఆల్టర్‌నేటివ్‌గా సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ అనేది హైలీ అంటే మంచిగా స్ట్రాటజీస్ యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తది. కానీ ఎంత నెగ్లిజెన్స్‌గా అంటే ఎంత రిస్క్‌ని మేనేజ్ చేయకుండా యూజ్ చేసుకుంటే మన మెయిన్ కార్పస్ కూడా దెబ్బ పడే అవకాశం ఉంది. ఓకే. సో, చాలామంది ఏం చేస్తారు, 50 లాక్స్ తీసుకెళ్ళి ఒక ఈక్విటీ ఫండ్‌లో పెట్టేసి దానికెళ్ళి విత్‌డ్రాల్ చేసుకుంటారు. విత్‌డ్రాల్ చేస్తే ఏమవుతదంటే మార్కెట్స్ పెరగడం, తగ్గడం ఇవన్నీ అవుతుంటాయి కదా! అప్పుడు వీళ్ళు మార్కెట్ పడ్డప్పుడు విత్‌డ్రాల్ చేస్తే మెయిన్ క్యాపిటల్‌కెళ్ళి విత్‌డ్రాల్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్‌లో 50 లాక్స్ నుంచి అది 1,00,00,000 అయ్యే అవకాశం ఉందని చెప్పాను కదా! 1,00,00,000 అయ్యే అవకాశం కూడా పోతది అట్లా చేస్తే. ఈక్విటీ ఫండ్‌లకెళ్ళి విత్‌డ్రాల్ చేస్తే. 1,00,00,000 బిల్డ్ కావడమే కాకుండా వీళ్ళ మెయిన్ క్యాపిటల్ 50 లాక్స్ కాస్త 40 లాక్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో, అంత జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్‌గా వాళ్ళ సాలరీ ఎంతైతే ఉందో రిటైర్మెంట్ కాకముందు వాళ్ళ సాలరీ ఎంతైతే ఉందో సేమ్ సాలరీ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. సేమ్ సాలరీ. సేమ్ సాలరీ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఓకే. ఇంకొకటి, ఎవరైతే 5 ఇయర్స్, 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నారో, వాళ్ళకి రిటైర్మెంట్ కార్పస్ రాదో వాళ్ళు డెఫినెట్‌గా ఎస్ఐపి చేసుకోవాలి ఈ రోజు నుంచి. ఓకే. అంటే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి రారేమో వాళ్ళు ఇప్పటి నుంచే ఎస్ఐపీస్ చేసుకోవాలి. డెఫినెట్‌గా ఎస్ఐపీస్ చేసుకోవాలి. ఫ్రమ్ ద డే 1 నుంచి. ఫ్రమ్ డే 1 అంటే నా సజెషన్, ఈ వీడియో చూసినప్పటి నుంచి వాళ్ళు ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవడం బెస్ట్. అది ఏ ఫండ్ అయినా సరే మీరైతే ఫస్ట్ ఎస్ఐపి స్టార్ట్ చేయండి. తర్వాత మంచి ఫండ్ ఏది, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనేది సెకండరీ. మీరైతే ఫస్ట్ ఎస్ఐపి స్టార్ట్ చేయండి. ఓకే. ఎందుకు ఎస్ఐపి స్టార్ట్ చేయమని చెప్తున్నాను అంటే, మీరు 15 ఇయర్స్ తర్వాత మీకు కార్పస్ రాదు. సెకండ్ థింగ్, మీ ఎక్స్‌పెన్సెస్ పెరుగుతాయి. ఈరోజు హైదరాబాద్‌లో 30,000-50,000 లేనిదే ఒక మంత్ గడవదు. సో, 15-20 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ఒక ₹1,00,000 కావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే హైదరాబాద్‌లో ది బెస్ట్ లగ్జరీ
ఆర్ఫనేజ్ హోమ్లో పర్ మంత్ ఛార్జ్ 1 lakh రూపీస్, పర్ మంత్ ఛార్జ్ 1 lakh రూపీస్ పర్ పర్సన్కి. అది కపుల్ ఉన్నారంటే 2 lakhs. అంటే మీరు ఎస్టిమేషన్ వేసుకోండి నెక్స్ట్ 15 years తర్వాత మన ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా మీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి దానికి ఒక 6% ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకొని డెఫినెట్గా ఈ రోజు నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి. ఓకే. ఎవరికైతే ఒక 5 lakhs 10 lakhs లంసమ్ ఉంది అంటే ఇంకా బెటర్. వాళ్ళు లంసమ్ స్టార్ట్ చేసుకుని దానికి ప్లస్ ఎస్ఐపి, లంసమ్ ప్లస్ ఎస్ఐపి రెండు చేసుకున్నారనుకుంటే వాళ్ళ కార్పస్ తొందరగా రీచ్ అవుతారు. అండ్ రిటైర్మెంట్ అయినాక ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే కార్పస్ అనేది అప్రాక్సిమేట్‌గా ఒక 5 lakhs లంసమ్ ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ఒక 15 years వరకు టెన్యూర్ పెట్టుకొని మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత కార్పస్ వరకు రీచ్ అవ్వగలరు అప్రాక్సిమేట్‌గా ఒక 12-15% అలా రేష్ చేసుకోవాలి. సో ఇప్పుడు 5 lakhs ఇన్వెస్ట్ చేశారు ఈరోజు, 15 years టైం ఉంది. 5 lakhs కాస్త ఫస్ట్ 5 yearsలో 10 lakhs అవుతుంది. నెక్స్ట్ 5 yearsలో 10 lakhs కాస్త 20 అవుతుంది, 20 కాస్త 40 అవుతుంది. అంటే ఇది 15% ఇంట్రెస్ట్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 15 yearsలో మనకి ఇది 40 lakhs కార్పస్ అవుతుంది. సో దీనికి అడిషనల్గా మీరు ఒక 15,000 పర్ మంత్ ఎస్ఐపి చేసుకోగలిగారు అనుకోండి, అదే 1 crore అవుతుంది. అంటే మీకు ఓవరాల్గా 1.4 crore మీకు రిటైర్మెంట్ కార్పస్ అనేది రెడీ అవుతుంది. ఓకే. మీకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎటువంటి ఆస్తులు లేకపోయినా సరే ఈ రోజు నుంచి జస్ట్ ఒక 5 lakhs ప్లస్ 15,000 ఎస్ఐపి చేస్తే సరిపోయింది. మీకు 1.5 crore మీకు రిటైర్మెంట్ కార్పస్ రెడీ అయిపోయినట్లే. ఓకే. ఓకే. అండ్ ఈ ప్రాసెస్లో మీకు బెస్ట్ ఫండ్ ఏది కావాలన్నప్పుడు మీరు అడ్వైజర్ హెల్ప్ తీసుకోవాలి. అంటే 5 lakhs నుంచి అడ్వైజర్ దగ్గర వెళ్ళాలి. 5 lakhs అయినా సరే 15 మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. 6 months 1 yearలో మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఫస్ట్ నుంచి మీకు డౌట్స్ ఉన్నాయంటే మీరు డైరెక్ట్గా అడ్వైజర్ హెల్ప్ తీసుకోవచ్చు. లేదు మీరు తెలుసుకుందాం అనుకుంటే ఒక 6 months 1 year స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే డౌట్స్ వస్తాయో అప్పుడు మీరు అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి. ఓకే. స్టార్టింగ్ అడ్వైజర్ అంటే ఇప్పుడే వద్దని అంటున్నారు. ఓకే. యా. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.